Recording. गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। చదువుదాం ఒకసారి 37వ శ్లోకం మళ్ళీ. కామ ఏష క్రోధ ఏషః రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అయితే అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానము చాలా విలువైన ప్రశ్న. అయితే నీ శ్రీకృష్ణుని భగవంతుడిని అడుగుతున్నాడు, నీ ఇన్స్ట్రక్షన్ ఇంత క్లియర్గా ఉంటే రాగద్వేషములను పురస్కరించుకొని జీవించకు, రాగద్వేషములను పురస్కరించుకుని జీవిస్తే ఆ రాగద్వేషములు శ్రేయో మార్గము నుంచి దొంగలించుకుపోతాయి, కాచి కాచి దొంగలించే దొంగల వంటివి. సో రాగద్వేషముల తయోర్న వశమాగచ్చేత్ అని చెప్పారు, క్లియర్గా చెప్పి. ఇంత క్లియర్గా నువ్వు చెప్పినా కూడా మరి మనిషి ఎందుకు ఆ విధంగానే చేస్తారు, రాగద్వేషముల పురస్సరంగానే ఉంటాడు? అది ప్రశ్న, చాలా మంచి విలువైనటువంటి ప్రశ్న. సో అయితే ఆ ప్రశ్నకి సమాధానము సర్వానర్థకములకు కారణమైనది ఏమిటి? అది ప్రశ్న. మనలో ఉన్న ఒక శత్రువు ఉంది, ఆ శత్రువు ఏమిటి అన్నది ప్రశ్న. వైరిణం సర్వానర్థకరం త్వం పృచ్ఛసి తత్ త్వం శృణు అంటున్నాడు. దాని గురించి వినుము అని ఆ సమాధానం చెప్తున్నారు. కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనః మహాపాప్మా విద్ధి ఏనం ఇహ వైరిణం. ఇక్కడ శత్రువు ఇదే అని తెలుసుకో. ఏమిటది? కామము. కామ ఏషః క్రోధ ఏషః. కాకపోతే ఒకటే అక్కడ వైరి శత్రువు గురించి చెప్తానని ఇద్దరు శత్రువుల గురించి చెప్పరు కదా, ఒక శత్రువే. శత్రువు ఏమిటి? కామనయే పరిణమించి కోపం అవుతుంది. ఆ కామన తీరకపోతే అది కోపముగా పరిణమిస్తుంది. సో ఈ కోపము కూడా కామనయే అంటున్నారు. సో కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః. అది రజోగుణము వల్ల పుడుతుంది. అంటే మనసులో సత్వరజస్తమో గుణములు యొక్క ఆ కదలిక ఉంటూ ఉంటుంది. ఇప్పుడు పొద్దున్నే నిద్ర లేచామనుకోండి, నిద్ర లేచినప్పుడు మెలకుగా ఉంటాం, కానీ మెలకుగానే ఉంటాం, కానీ మనకి ఇంకా అంత యాక్టివ్గా ఉండం. అది తమో గుణము ఎక్కువ ఉన్నట్టు లెక్క. కాసేపు చాలా రెస్ట్లెస్గా ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి సాధించేయాలి అనే దీంట్లో ఉంటాం, అప్పుడు రజోగుణం ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఒక్కోసారి చాలా క్లియర్గా అన్నీ క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి, మనస్సు శాంతంగా హాయిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు సత్వగుణము ఎక్కువ ఉందని లెక్క. సో ఈ సత్వరజస్తమో గుణములు వాటి యొక్క ప్రభావం అలా నడుస్తూ ఉంటుంది. సో రజోగుణము ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు పుడతాయి. ఆ రజోగుణము అలా ఖాళీగా కూర్చొనివ్వదు. సో రజోగుణ సముద్భవ. అది మహాశన, పైగా దాని ఆకలి తీర్చలేము. అశనము అంటే ఆకలి, మహా అశనము కలిగినది. ఆ కోరికలు తీర్చుకున్న కొద్దీ ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి. ఇది మనము మన జీవితంలో అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఎన్ని కోరికలు తీరినా, ఎన్నిసార్లు తీర్చుకున్న కోరిక, ఆ కోరిక మీద రాగము పోదు. ఇంకా కావాలి, ఇంకా కావాలన్న తపనే ఉంటుంది తప్పితే దాన్ని వదిలేయడం కష్టం అవుతుంది. ఇది మనందరికీ అనుభవంలో ఉన్నదే. అట్లీస్ట్ జీవితంలో చాలా కాలం అలా గడిచిపోతుంది. మహాపాప్మ, అందుకని అది మనిషి చేత అనవసరమైన పనులు చేయిస్తూ ఉంటుంది, పాప కర్మలు చేయిస్తూ ఉంటుంది. ఏమిటి? కోరిక.
కోరిక వల్లనే మనిషి ఆ, చెడు కర్మలు చేస్తాడు. సో ఇదే శత్రువు అని తెలుసుకో అంటున్నాడు. అందుకనే మనకి కామదహనము అంటారు. శివుడు కామదహనం చేస్తాడు అంటే ఏమిటి? కోరికల్ని నశింపచేశాడని అర్థం. అంటే ఏమవుతుంది? కామన తప్పుకుంటే జ్ఞాననేత్రంతో చూడగలుగుతాం. ఆ కామదహనంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అది. ఆ కామదహనము అనే కథలో ఆ, ఉన్న ప్రిన్సిపల్ అది. కామము తొలగిపోతే అప్పుడు ఈ ప్రపంచం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కామన ఉన్నంత వరకు కామన యొక్క తెరలోంచే చూస్తున్నాం కానీ ఆ పొరలోంచే చూస్తున్నాం కానీ క్లియర్గా చూడట్లేదు. నెక్స్ట్ శ్లోకంలో దృష్టాంతం చెప్పబోతున్నారు దీనికి. సో కామన ఉన్నంత వరకు పరిస్థితి క్లియర్గా తెలియదు. కాముణ్ణి దహనం చేసినప్పుడే ఉన్నది ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. దాని శివుడు మూడో కన్ను తెరవడము అంటే అది. మూడో కన్ను తెరవడము అంటే జ్ఞాననేత్రము తెరచుట. అంటే కాముణ్ణి కామాన్ని దహనం చేసి జ్ఞాననేత్రముతో చూచుట. అలాగే విష్ణుమూర్తి మధుకైటబులను చంపుతాడు. మధుసూదన అని పేరు ఆయనకి. ఎందుకంటే మధుకైటబులు అనే రాక్షసుడిని చంపారు. ఆ మధుకైటబులు కూడా రాగద్వేషములే. మధుకైటము రాగము ద్వేషము. మధుకైటబులు అంటే రాగద్వేషములని అర్థం. ఈ రాగద్వేషములు జంట రాక్షసులు. అవి చెవి మలము నుంచి పుడతాయి. అంటే మనిషికి మాటలు వినడం వల్ల కోరికలు కలుగుతాయని. కొత్త కొత్త వాటి గురించి కోరికలు ఎక్కడి నుంచి కలుస్తాయి? ఇది విని అది విని కలుగుతాయి. అందుకని మధుకైటబులు అనే రాక్షసులు. సో మధుకైటబులు అనే రాక్షసుల్ని విష్ణుమూర్తి సంహరిస్తాడు. ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు శివుని కామదహనం. అక్కడ శివుడు కామం అనే రాక్షసుని దహింపజేస్తాడు. ఇక్కడ విష్ణుమూర్తి మధుకైటబులు అనే రాక్షసుల్ని చంపుతాడు. సో అది రెండిట్లోనూ ప్రిన్సిపల్ సేమ్. ఇక్కడ ఉంది కోర్. ఎందుకంటే ఈ కామం అనేదే శత్రువు. కామన అనేది విద్ధి ఏనం ఇహ వైరిణం. ఒకే ఒక్క శత్రువును పాయింట్అవుట్ చేయాలి అంటే అది కామన. కామన లేకపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనసు. విశ్వామిత్రుడు స్టోరీ. ఎంతో గొప్ప తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఏమవుతుంది? మేనక వస్తుంది. మేనకు వస్తే ఆ తపస్సు వదిలేసి ఆ మేనకతో 10 ఏళ్ళు కొన్ని సంవత్సరాలు మేనకతో గడుపుతాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కామన. సో అక్కడ మరి విశ్వామిత్రుని యొక్క ఆధ్యాత్మిక ప్రగతిలో శత్రువు ఏమైనది? కామనయే అయినది. ఆ కామన తొలగిపోయినప్పుడు తర్వాత రంభ వస్తుంది. అప్పుడు ఆమెకు మంచి మాటలు చెప్పి పంపించేస్తాడు. అంటే మనసులో సత్వగుణం పెరిగి ఆ కామన తొలగిపోయి ఉన్నది ఉన్నట్టుగా కనిపించి ప్రశాంతంగా ఉంటాడు. సో ఈ కామన అనేదే మనిషికి గొప్ప శత్రువు అని చెప్తున్నటువంటి చాలా మంచి శ్లోకం. చదువుదాం ఇంకొకసారి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. మనం భాష్యం అది చదివేశాము. నెక్స్ట్ శ్లోకం చదువుదాము. అరే ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. సో అయితే ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట పూర్తిగా అర్థం కావాలి అంటే దాన్ని మనము నమ్మేటట్టుగా చెప్పాలి. అదే చెప్తున్నారు దానికి అవతారికలో. కథం వైరి ఇది దృష్టాంతైః ప్రత్యాయతి. అంటే ముందు శ్లోకంలో కామన వైరి అని చెప్తున్నారు. ఏ విధంగా కామన వైరి? అలా నమ్మాలంటే కష్టం కదా. ఇప్పుడు జీవితం కోరికలు లేకుండా గడపండి అంటే అది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. కామన లేకుండా జీవితం ఎలా ఉంటుంది అన్న ప్రశ్న, మౌలికమైనటువంటి ప్రశ్న వస్తుంది మనసులో. వదలదు ఆ ప్రశ్న ఎంతటికి కూడా.
సో అప్పుడు ఆ విషయాన్ని పలు దృష్టాంతాలతో చెప్పాలి. దృష్టాంతాలతో చెప్పి మనకి అర్థమయ్యేటట్టు చేయాలి. ప్రత్యాయతి అంటే అది మనం నమ్మేటట్టు చేయాలి. ఆ విషయమును మనం స్వీకరించేటట్టుగా చేయాలి. అందుకని దృష్టాంతాలు చెప్తున్నారు. చాలా విలువైన దృష్టాంతాలు చెప్తున్నారు. 3 దృష్టాంతాలు చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి? ధూమేన ఆవ్రియతే వన్హి. సో ఇక్కడ ఫస్ట్ దృష్టాంతము, వన్హి నుంచి, అగ్ని నుంచి ధూమం పుడుతుంది. ఇప్పుడు హోమం చేస్తున్నారనుకోండి, హోమం చేస్తున్నప్పుడు హోమాగ్ని నుంచి ధూమం పుడుతుంది, పొగ. కానీ ఆ పొగ ఏం చేస్తుంది? ఆ పొగ ఆ వన్హి కనిపించకుండా చేస్తుంది. ఆ పొగే వన్హి కనిపించకుండా, అగ్ని కనిపించకుండా చేస్తుంది. అది ఒకటి. అలాగా ఆ విధంగా కామన బయట సృష్టి ఉందనుకోండి, సృష్టి అంతయు కూడా ఉన్నది పరమాత్మయే. అన్ని జీవులలోనూ ఆ పరమాత్మయే ఉన్నది. కానీ అట్లేదా? పరమాత్మయే ఉన్నాడు. కానీ మన మనసులో ఉన్న రాగద్వేషములు కొందరు మనకి కావలసిన వాళ్ళుగాను, కొందరు మనకి శత్రువులుగాను అనిపించేటట్టు చేస్తాయి. అంటే ఏమవుతోంది? లోపల ఉన్న ప్రతి జీవిలోనూ ఉన్న పరమాత్మను గుర్తింపలేకుండా చేస్తున్నాయి. ఏమిటి చేస్తుంది? ఈ కామన అనేది ఏదైతే ఉందో, అది పొగ ఏ విధంగా అగ్ని కనిపించకుండా చేస్తుందో, ఏ అగ్ని నుంచి అయితే పొగ పుట్టిందో ఆ అగ్నినే కప్పివేస్తుంది. పొగ అగ్ని సరిగ్గా కనిపించకుండా చేస్తుంది. అలాగా ఈ కామన అనేది ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి, బయట సృష్టిలో ప్రతి చోట అంతటా సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ కనిపించకుండా చేస్తుంది. ఎందుకంటే రాగద్వేషములను పుట్టించి ఆ రాగద్వేషములనే లెన్స్తో మనము ప్రపంచాన్ని చూసేటట్టు చేస్తుంది. రాగద్వేషములనే అద్దముతో ప్రపంచాన్ని చూస్తే ఇంకా అప్పుడు ప్రపంచంలో ఉన్న పరమాత్మ కనిపించడు, ప్రపంచంలో నామరూపాలే కనిపిస్తాయి. అందుకనే ఈ బోల్డ్ అని తీర్థయాత్రలు చేస్తారు మనుషులు. ఎందుకు అంటే అంతటా ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నది అని కనిపించదు ఆ రాగద్వేషములనే అద్దములోంచి చూసి. అందుకని బాహ్యమైన ప్రపంచంలో పరమాత్మను వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తూ గడిపేస్తాడు మనిషి. కానీ ఆ తీర్థయాత్రలో ఎక్కడా పరమాత్మ దొరకడం. ఎందుకంటే రాగద్వేషములనే అద్దముతో, సాధారణంగా రాగద్వేషములనే ఆ నామరూపముల ఎడల ఉన్న రాగద్వేషములనే ఒక లెన్స్తో ప్రపంచాన్ని చూస్తున్నాడు. సో ధూమేన ఆవ్రియతే వన్హి. సో బయట ప్రపంచంలో దృష్టాంతం చెప్తున్నారు. బయట ప్రపంచంలో ఉన్న పరమాత్మ అగ్నిని పొగ కప్పేసినట్టు ఈ కామన అనేది కప్పేసి బయట ప్రపంచంలో పరమాత్మ కనిపించకుండా చేస్తుంది. సో అందుకని మనిషి రాగద్వేషములను పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాడు అని మొదటి దృష్టాంతము. రెండవ దృష్టాంతం, యథా అదర్శ మలేన చ మరియు యథా మలేన అదర్శ. అదర్శ అంటే అద్దం, మలేన అంటే మురికి. ఇప్పుడు అద్దం ఎదురుకుండా నుంచున్నాం అనుకోండి, క్లియర్గా కనిపిస్తుంది మన స్వరూపం మనకి. కానీ ఆ అద్దానికి మురికి పెట్టేసింది అనుకోండి, అందులో అప్పుడు క్లియర్గా కనిపించదు. అంటే దృష్టాంతం మరి దార్ష్టాంతం ఏమిటి, శాస్త్రం ఏమిటి? అక్కడ మన హృదయాన్ని అద్దంతో పోలుస్తున్నారు. మన హృదయము నిర్మలమైన అద్దము వలె ఉంటే మన హృదయంలో ఉన్న పరమాత్మ మన అనుభవానికి వస్తూ ఉంటాడు. కానీ ఆ అద్దము మురికి పెట్టేసింది అనుకోండి, కామన అనే మురికి పెట్టేస్తే అద్దానికి, మనస్సుకి, కామన అన్న ఆ బుద్ధికి మనస్సుకి కామన అనే మురికి పెట్టేస్తే హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అనుభవానికి రాడు. ఎంతసేపు నేను ఫలానా అనే దేహాభిమానం అయితే అనుభవానికి వస్తూ ఉంటుంది. కానీ నేను ఫలానా, ఇది నాది అనే, నేను నాది అనే అహంకార మమకారములే అనుభవానికి వస్తాయి. కానీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ అనుభవానికి రాదు. ఏ విధముగా? యథా మురికి పెట్టేసిన అద్దంలో ప్రతిబింబం ఎలాగైతే సరిగా కనిపించదో, కామన అనే మురికి పెట్టేసిన మనస్సు హృదయములో, మన మనస్సు బుద్ధి ఉన్నప్పుడు హృదయంలో ఉన్న పరమాత్మ మన అనుభవానికి రాడు. సో ఒక దృష్టాంతము ఇంటర్నల్.
ఆంతరంగికంగా ఎలాగ కామన తన స్వరూపము తెలుసుకోకుండా అడ్డగించి రాగద్వేషములనే ఆ రాగద్వేషముల పురస్సరముగా జీవించేటట్టు ఎలా చేస్తుందో ఆంతరంగికమైనటువంటి దృష్టాంతము. మూడోది యథా ఉల్బేన ఆవృత గర్భ. ఇప్పుడు శిశువు గర్భములో ఉన్నప్పుడు శిశువుని ఆ గర్భ సంచి గట్టిగా పట్టుకుని ఉంటుంది, ఆ పూర్తిగా కప్పేసి ఉంచుతుంది. అంటే ఏంటి? కదలకుండా చేస్తుంది. అది అక్కడ దృష్టాంతం. యథా ఉల్బేన ఆవృత గర్భ. సో గర్భములో ఉన్నటువంటి శిశువును గర్భవేష్టి గర్భ సంచి కదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఎక్కడికి కదలలేడు ఆ శిశువు, అలా ఉంటాడు అంతే. సో కామన ఆ విధంగా చేస్తుంది మనని. కామన మనల్ని ఫ్రీగా ఉండేటట్టు చేయదు, ఫ్రీగా లేకుండా అలా బలవంతంగా కట్టేసి ఉండేటట్టు చేస్తుంది. ఒక నిమిషము, తలుపు దగ్గర ఎవరో వచ్చారు. వస్తుంది. సో మూడో దృష్టాంతము పూర్తిగా బిగుసుకుపోయేటట్టు చేసేటటువంటి దృష్టాంతం. సో కామన మనని మానసికంగా స్వేచ్ఛగా ఉండనివ్వదు, మానసికంగా బందీ అయి ఉండేటట్టు చేస్తుంది, పూర్తిగా బంధించేస్తుంది. కామన రాగద్వేషములతో నేను నాది అనే వాటికి పూర్తిగా బంధించేస్తుంది, బంధించేసి స్వేచ్ఛగా ఉండనివ్వదు. సో సైకలాజికల్ ఫ్రీడమ్, డిజైర్లెస్నెస్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్. అది చెప్తున్నది. కోరిక ఉంటే అందులో స్వేచ్ఛ ఏమీ లేదు. ఆ కోరికకి కట్టుబడిపోయి ఉంటాం. కోరిక లేకపోతేనే స్వేచ్ఛ. సో కోరిక ఉంటే గర్భములో శిశువు ఏ విధంగా కట్టబడి ఉంటుందో శిశువు ఆ విధంగా బందీ అయి ఉంటాము అని చెప్పే దృష్టాంతం. చాలా విలువైన దృష్టాంతం. అంటే టోటల్ బాండేజ్ దేనికి? కోరికకి. కోరిక ఏ విధంగా ఉంటుందో ఆ కోరికకి బంధీలమై ఉంటాము అని చెప్పడానికి దృష్టాంతం. అయితే ఈ కోరిక అన్నది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శరీర యాత్రకు పొద్దున్న ఆకలేస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. శరీరము మనము హెల్తీగా ఉంచుకోవడానికి అప్పుడప్పుడు శరీరం మనం లేచిన అడుగులు అక్కడికి ఇక్కడికి నడిచి వెళ్ళాలని కోరిక వస్తుంది. కాసేపు పొద్దున్నే లేచి నేచర్లో కూర్చోవాలనిపిస్తుంది. అలాంటి వాటిని కోరికలు అన్నారు. అలాంటి వాటిని అవి దేహయాత్రకు సంబంధించినటువంటి మాటలు. తర్వాత సేవ చేయాలనిపిస్తుంది, ఇలాంటి వాటిని కోరికలు అన్నారు. శాస్త్రం చదువుకొనుట, శాస్త్రంలో విషయాలు అర్థం చేసుకొనుట, గురువు చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నము, సాధన చేసే ప్రయత్నము, వాటిని కోరికల్లో లెక్కేయకూడదు. వాటిని కోరికల్లో లెక్కేది. కోరిక అంటే కామన. కోరిక అంటే బాహ్య ప్రపంచంలో నాలో ఏదో వెలతి ఉన్నది, ఆ వెలతి పూరింపుకొనుటకు ఇక్కడ ఈ భూలోకంలో కానీ లేదా వేరే లోకంలో కానీ నేను ఏదో కర్మ చేసి ఏదో సాధించాలి, దానికి కామన అని పేరు. సో ఆ కామన ఈ విధంగా చేస్తుంది. ధూమేన ఆవ్రియతే వన్హి యథా మలేన అదర్శ యథా గర్భ ఉల్బేన ఆవృత తథా తేన ఇదం ఆవృతం. ఆ విధంగా కామన దీనిని ఆవరింపవేస్తుంది. దీనిని అంటే నెక్స్ట్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ ఇదం శబ్దమునకు జ్ఞానము అని అర్థం. సో ఆ విధంగా కామన జ్ఞానమును ఆవరింపజేస్తుంది. జ్ఞానమును అంటే మనకి ప్రపంచము సరిగ్గా కనిపించకుండా చేస్తుంది. కామన అనే లెన్స్తో చూస్తున్నట్టు. అంటే ఒక ఎర్ర అద్దాలతో ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం అంతా ఎర్రగా కనిపిస్తుంది, ఆ విధంగా చేస్తుంది. సో అయితే ఒక చాలా మంచి ప్రిన్సిపల్ చెప్తున్నారు. స్పిరిచువల్ హెల్త్ అంటే మనకున్న అనారోగ్యాలని పరిశీలించారనుకోండి, మెడికల్ సైన్స్ కూడా అది చెప్తుంది. ప్రతి అనారోగ్యము సైకోసొమాటికే.
ప్రతిదీ కూడా సైకాలజీతో సంబంధించి ఉంటుంది. మానసికంగా ముందు ఆ, అనారోగ్యము మొదలయ్యి తర్వాత శారీరకంగా వస్తుంది. అలా కనిపించదు మనకి, కానీ ఈవెన్ నడువు నొప్పి కూడా సైకోసమాటిక్ అని చెప్తుంది సైన్స్. సో ప్రతిదీ కూడా సైకలాజికల్ హెల్త్ నుంచి మొదలైనటువంటి అనారోగ్యమే. సో అంటే ముందు స్పిరిచువల్ హెల్త్ లేదని అర్థం. ముందు ఆధ్యాత్మికంగా ఆ, ఆరోగ్యం ఉండాలి. అంటే ఏంటి? ఈ కోరికలు లేకుండా బతుకుట, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నట్టు కొద్దో గొప్ప కర్మయోగమును అనుష్ఠించి జీవించుట అనేటటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం, స్పిరిచువల్ హెల్త్. దాని నుండి సైకలాజికల్ హెల్త్, అది ఉంటే మన మనస్సు ఒత్తిడి లేకుండా ఉంటుంది, సైకలాజికల్గా హెల్తీగా ఉంటాం. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా అనారోగ్యం చేయదు. ఒకవేళ చేసినా కూడా ఆ శారీరకమైన అనారోగ్యాన్ని మేనేజ్ చేయగలుగుతాం. కానీ స్పిరిచువల్ హెల్త్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనసు బాగా కోరికలతో నిండిపోయి, అంటే ఇక్కడ చెప్తున్న మాటలు ఏమి మనకు అసలు జీవితంలో అసలు ఇటువంటిది ఒకటి ఉంటుంది అని కూడా తెలియదు. సైకలాజికల్ ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంటుంది, మానసికమైనటువంటి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఎంతసేపు ప్రపంచంలో ఏదో సాధించుకుంటూ ఏదో కూడబెట్టుకుంటూ బతికేసేయాలి. అలా జీవితం అందరిది అలాగే మొదలవుతుంది, తప్పులేదు. కాకపోతే ఎక్కడో ఒక పాయింట్కి వచ్చేసరికి ఆ హడావిడి తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోలేకపోతున్నాం అంటే ఏంటి? ఆ స్పిరిచువల్ హెల్త్ లేదని అర్థం, ఆ ఆధ్యాత్మికమైనటువంటి చింతన లేదని అర్థం. అది లేకపోతే మానసికమైనటువంటి ఆరోగ్యము ఉండదు, చెడిపోతుంది. మానసికమైనటువంటి ఆరోగ్యము చెడిపోతే శారీరకంగా కూడా బోల్డ్ అంత అనారోగ్యం చేస్తుంది. అండ్ అలాంటప్పుడు అనారోగ్యం వస్తే దాన్ని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది అనేటటువంటి ఒక చక్కని ప్రిన్సిపల్ని ఇక్కడ చెప్తున్నటువంటి శ్లోకాలు. సో 3 దృష్టాంతాలు చెప్పారు. ఒకటి బాహ్యము, ఒకటి బాహ్యంగా కోరిక ఏం చేస్తుంది? ప్రపంచంలో ఉన్న ఈశ్వరుడు కనిపించకుండా చేస్తుంది. ఆంతరికంగా అర్థము మలినమైనట్టు కోరిక హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ తెలియకుండా చేస్తుంది. తర్వాత మూడవది మానసికంగా బంధములో ఉంచుతుంది. గర్భములో శిశువు బందీ అయి ఉన్నట్టు కదలలేకుండా ఆ కోరిక మానసికంగా మనల్ని బందీలుగా ఉండేటట్టు చేస్తుంది. ఆ మూడింటికి కూడా 3 దృష్టాంతాలు చెప్పారు, చాలా విలువైనటువంటి దృష్టాంతాలు చెప్పారు. ధూమేన వహ్ని ధూమేన ఆవ్రియతే, మలేన అదర్శ, ఉల్బేన ఆవృత గర్భ. ఆ విధంగా తథా తేన కామన చేత ఇదం ఆవృతం, ఈ జ్ఞానము ఆవరింపబడి ఉంటుంది. చదువుదాం భాష్యము. ధూమేన సహజేన ఆవ్రియతే వహ్ని అంటే ఏంటి? ప్రకాశాత్మక అప్రకాశాత్మకేన. చూడండి ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్. ప్రకాశాత్మకమైనటువంటి అగ్నిని అప్రకాశాత్మకమైనటువంటి పొగ కనిపించకుండా చేస్తుంది. ఇది ఎంత పర్ఫెక్ట్ దృష్టాంతమో. అంటే పరమాత్మ అంటే ఏంటి? ముందు శ్లోకానికి భగశబ్దము యొక్క నిర్వచనంలో వాసుదేవ అని చెప్పారు. వాసుశ్చ అసౌ దేవశ్చ. వాసుదేవ అంటే అతడే, అదియే అంతటా నివసించున్నది కాబట్టి వాసుహు. పైగా దేవ, ప్రకాశింపచేయున్నది. ఈ సమస్త సృష్టిని ప్రకాశింపచేసేది పరమాత్మ, అగ్ని వంటిది. కానీ పొగ కామన ఆ అగ్ని కనిపించకుండా చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ దృష్టాంతము. అప్రకాశాత్మకైన ప్రకాశాత్మక ఆవ్రియతే. కామనకి ప్రకాశం ఉండదు, కామన దేన్ని ప్రకాశింపచేయలేదు. కానీ ఆ కామన
ప్రకాశింపచేసే పరమాత్మ కనిపించకుండా చేస్తుంది అని చెప్తున్నారు. వాసుదేవ శబ్దానికి ముందు శ్లోకంలో శంకర్లు భగ శబ్దానికి నిర్వచనం చెప్పారు. అలాగే మనకి అదే విష్ణు పురాణం నుంచి చాలా పాపులర్ శ్లోకం ఉంది. ఏంటది? వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. వాసుదేవ శబ్దానికి డెఫినిషన్ ఆ శ్లోకము. వాసనాత్ వాసుదేవస్య అంటే అంతటా ఉంటాడు కాబట్టి అతడు వాసుదేవుడు. వాసుదేవుడు అయ్యాడు. అంతేకాకుండా వాసితంతే జగత్రయం అంటే ముల్లోకములను నివసించి ముల్లోకములను వ్యాపించి ఉండి ముల్లోకాలను ప్రకాశింపచేస్తాడని అర్థం ఆ శ్లోకానికి అర్థం. సర్వభూత నివాస అసి, సర్వభూత నివాసోసి అంటే సర్వభూత నివాస అసి, అన్ని భూతములలోనూ నివసించువాడై ఉండి అటువంటి వాసుదేవ నమోస్తుతే, వాసుదేవునకు నమస్కారము అని చెప్తాను. సో వాసుదేవ శబ్దానికి నిర్వచనం అక్కడ, అది కూడా విష్ణు పురాణంలోదే చాలా పాపులర్ శ్లోకం, మనందరికీ తెలిసినటువంటి శ్లోకము. సో అలాగే భగ శబ్దానికి కూడా ఆయన విష్ణు పురాణం నుంచి కోట్ చేసి చెప్పారు. సో అక్కడ చెప్పినట్టు ఆ ప్రకాశాత్మకమైనటువంటి ఆ వాసుదేవుణ్ణి, జగత్తంతా వ్యాపించి ఉన్న ఆ వాసుదేవుడు, ఆ పరమాత్మ కనిపించకుండా అప్రకాశాత్మకమైనటువంటి కామన చేస్తుంది. అది ఒక దృష్టాంతము. యథావా అదర్శ మలేనచ, ఎలా అయితే మలినము ఉన్నటువంటి అద్దములో ప్రతిబింబము కనిపించదు, అలాగే కామన అనే మలినము పెట్టేసినటువంటి మనస్సు బుద్ధి ఉంటే ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ కనిపించకుండా చేస్తాయి. మూడో దృష్టాంతము. యథా ఉల్బేన గర్భవేష్టనేన జరాయుణ ఆవృత ఆచ్ఛాదిత గర్భ. సో గర్భవేష్టనము అంటే గర్భసంచి చేత జరాయు శబ్దము, జరాయుజ శబ్దం అంటే మ్యామల్ అని అర్థం. ఇంగ్లీష్ లో మ్యామల్ కి సంస్కృతంలో జరాయు నుండి పుట్టినవాడు అంటే గర్భసంచి నుంచి పుట్టినవాడని. జరాయు అంటే గర్భసంచి, గర్భవేష్టన చెప్తున్నారు కదా, జరాయు అని దానికి పర్యాయ పదం. సో మ్యామల్ కి సంస్కృతంలో పదము జరాయుజ, గర్భసంచి నుంచి పుట్టినవాడు అని అర్థం. సో జరాయుణ గర్భసంచి చేత ఆచ్ఛాదిత కదలకుండా కట్టేసినటువంటి గర్భము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ కోరిక మనిషిని బంధించి పెడుతుంది, అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ లేకుండా చేస్తుంది. తథా తేన ఇదమావృతం. తేన అంటే కామన గురించి కదా డిస్కషన్, దాని చేత, కామన చేత ఇదమావృతం ఇది ఆవరింపబడి ఉంటుంది. ఏమిటది చెప్పబోతున్నారు నెక్స్ట్ శ్లోకంలో. చదువుదాం ఈ శ్లోకం ఇంకొకసారి. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలనేన చ. సో ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినః నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ, హే కౌంతేయ, దుష్పూరేణ అనలేన చ. సో ఇదం శబ్దం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ శ్లోకం అని ఇక్కడ చెప్తున్నారు అవతారికలో. కిం పునః తతిదం శబ్దవాచ్యం యత్ కామేన ఆవృతమితి ఉచ్యతే. అయితే కామన చేత ఆవరింపబడినటువంటి ఆ ఇదం శబ్దంతో దేని గురించి చెప్తున్నారు? కిం పునః తత్ ఇదం శబ్దవాచ్యం, ఇదం అనే శబ్దంతో పైన
దేని గురించి చెప్తున్నారు? ఏది అయితే కామన చేత కప్పబడి ఉందో దాని గురించి చెప్తున్నారు. మరి ఏమిటది అన్న ప్రశ్నకు సమాధానము ఈ శ్లోకము. చూడండి, ఎక్కడికెక్కడ అవతారికలు ఎంత విలువైనవో. అవతారికలు లేకపోతే ఈ శ్లోకానికి సంబంధం కూర్చుకోవడం కూడా కష్టమే. ఆవృతం జ్ఞానం ఏతేన, ఏతేన జ్ఞానం ఆవృతం, అది సమాధానం. ఆ కామన చేత జ్ఞానము ఆవరింపబడి ఉన్నది, ఆవృతమై ఉన్నది. అంటే మనకి ఏది కూడా క్లియర్ గా కనిపించదు. జ్ఞానాన్ని ఆవరింపజేసేస్తే సరిగ్గా ప్రకాశము ఉన్న వస్తువుని చూపియదు. ఎంతసేపు కామన రాగద్వేషములు పురస్సరంగానే కనిపిస్తాయి, కానీ అన్ని ఉన్నది ఉన్నట్టయితే కనిపించదు. మనస్సులో మనకున్న రాగద్వేషములే కనిపిస్తాయి బయట. ఎంతసేపు ప్రపంచంలో కామన అనే దృష్టికోణం నుంచి చూస్తే బయట ప్రపంచంలో ఏముందో అది కనిపించదు. మన కామరూపం, మన మనసులో ఉన్న కోరికలు, వాటికి అనుగుణమైనటువంటి రాగద్వేషములే బయట కనిపిస్తాయి. బయట నిజంగా ఉన్నది ఏమిటో అది కనిపించదు ఎక్కడ. సో ఆ నామరూపాల ఎడలు ఉన్నటువంటి రాగద్వేషములే వాటికి అనుగుణంగానే అనుభవం ఉంటుంది, కానీ ఉన్నది ఉన్నట్టయితే తెలిసే క్వశ్చనే లేదు. కామన అనే అద్దాన్ని పెట్టుకుని చూస్తే అని చెప్తున్నారు. ఏతేన కామేన జ్ఞానం ఆవృతం. అయితే మిగిలిన శ్లోకం అంతా ఆ కామమునకే విశేషణాలు చెప్తున్నారు. ఇంకొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు కామనకి. ఏమిటవి? జ్ఞానిన నిత్యవైరిన. జ్ఞానికి నిత్యము శత్రువు కామన. అయితే జ్ఞానికే ఎందుకు? జ్ఞాని యొక్క నిత్య శత్రువైన కామన చేత అని అర్థం. జ్ఞానిన, షష్ఠి విభక్తి ఏకవచనం. జ్ఞాని యొక్క, నిత్యవైరిణ, నిత్యము శత్రువైనటువంటి దాని చేత అనే కామన చేత జ్ఞానము ఆవరింపబడి ఉంటుంది. అదేమిటది? జ్ఞానికే నిత్యవైరి ఎందుకు? అజ్ఞానికి కాదా నిత్య శత్రువు అంటే? కాదు. అంటే ఎలా కాదు అంటే, అజ్ఞానికి కామన శత్రువు అని తెలుస్తూ ఉండదు, అని తెలియదు. కామన ఉన్నంతసేపు కామన మంచి మిత్రుని వలె తోస్తుంది. కామన నాకున్న కోరిక మంచిదే కదా, నాకున్న కోరిక వ్యాలిడ్ కదా అనేటట్టు చేస్తుంది. సో నేను నీకు శత్రువునని చెప్పదు కామన వచ్చి. కామన నేను నీకు మంచి చేస్తున్నాను అని. ఎందుకంటే కోరిక వల్ల ఆ కోరిక ఎందుకు ఉండాలి అన్న ఒక స్ట్రాంగ్ లాజిక్ కూడా ఉంటుంది మనిషికి. ఆ కోరిక ఎందుకు వ్యాలిడ్ అన్న ఒక లాజిక్ కూడా ఉంటుంది. సో కామన అజ్ఞానికి శత్రువులా కనిపించదు. ఎప్పుడు అనిపిస్తుంది? ఆ కామనలు తీర్చుకుని, ఆ కామన తీరినటువంటి అనుభవంలో కానీ లేదా ఆ తర్వాత కానీ ఆ కామన వలన దుఃఖము కలిగిందన్న జ్ఞానము వచ్చిన రోజును తెలుస్తుంది. ఓహో, నా కోరికే నాకు శత్రువు అయినది అని తర్వాత ఎప్పుడో అనిపిస్తుంది, ముందు అనిపించదు. కానీ జ్ఞానికి అలా కాదు. జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది, ఈ కామన నా చేత ఈ పని చేయిస్తున్నది, ఈ కామన నా బుద్ధిని తస్కరించి దొంగ వలె నా చేత ఈ పని చేయిస్తున్నది అని జ్ఞాని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. జ్ఞాని కామన వెనకాల పరిగెడితే. సో జ్ఞానికి ముందు నుంచి తెలుసు ఇది శత్రువు అని. సో అందుకని జ్ఞానికి నిత్యవైరి, నిత్య శత్రువు. అజ్ఞానికి అలా అనిపించదు. అందుకని జ్ఞానిన నిత్యవైరిణ అని చెప్తున్నారు. పైగా ఎటువంటి రూపము గలది? కామరూపేణ, కామరూపముకు దాల్చినది. అంటే ఇష్టమైనటువంటి రూపము దాలుస్తుంది. అంటే ఇంకా దానికి చాలు అనేది ఏమి ఉండదని అర్థం. కామరూపేణ అంటే కామమే రూపం, అంటే తన స్వరూపమే కోరిక అయి ఉన్నది. అటువంటి కామన చేత ఎంతసేపు కోరికలు తీర్చుకోవడం అంతే, అంతవరకే ఉంటుంది దృష్టికోణం. అటువంటి కామన చేత దుష్పూరేణ అంటే దాన్ని పూరించుట కష్టం. దానికి పూర్తిగా కోరిక తీర్చుకునుట అనేది ఏమి ఉండదు. ఎంత కోరిక తీరినా కూడా ఇంకా మళ్ళీ ఆ పోనీ టెంపరీగా రిలీఫ్ వస్తుందేమో, మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక రోజు 2 రోజులు అయ్యాక మళ్ళీ ఆ కోరిక మళ్ళీ పుడుతుంది. సో దుష్పూరేణ, అందుకని
పూరించుట అనేది కష్టము కాబట్టి దుష్పూరము. పూర్ణము చేయుట చాలా కష్టతరము, అందుకని దుష్పూరేణ అటువంటి కామన చేత. ఇంకోటి అనలేన, అనలము అంటే అలం అంటే చాలు అనేది ఉండదు కోరికకి, అందుకని అనలహ. అందుకే అగ్నికి అనలహ అని పేరు, ఎందుకంటే చాలు అనేది ఉండదు. అగ్ని నాకు ఇంక నువ్వు ఇందులో సమిధులు వేయకని ఏం చెప్పదు, ఎప్పుడు కూడా ఎంత వేసినా అందులో అలా దహనం అయిపోతూనే ఉంటుంది. సో అనలేన కోరిక కూడా అంతే. అనలేన కామేన జ్ఞానం ఆవృతం, దుష్పూరేణ కామేన జ్ఞానం ఆవృతం, కామరూపేణ కామేన జ్ఞానం ఆవృతం, జ్ఞానిన నిత్యవైరిణ కామేన జ్ఞానం ఆవృతం. అవి 4 సెంటెన్సులు ఉన్నాయి అక్కడ. 4 సెంటెన్సుల అర్థం అది. ఈ కామన చేత జ్ఞానము ఆవరింపబడి ఉంటుంది. అంటే మనకి జీవితములో ఉన్నది ఉన్నట్టు కనిపించదు. కోరిక ఉంటే జగత్తులో ఉన్నది కనిపించదు, మనసులో ఉన్న రాగద్వేషములే కనిపిస్తూ ఉంటాయి. అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుని ప్రపంచం చూస్తే ప్రపంచం అంతా నల్లగా కనిపిస్తుంది, ఆరు ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. కామన కూడా అలాగే చేస్తుంది. చదువుదాం శంకర్ల భాష్యం. ఆవృతం ఏతేన జ్ఞానం, దీని చేత జ్ఞానము ఆవరింపబడినది. ఆ ఇదం శబ్దానికి జ్ఞానం అని అర్థం చెప్పుట శ్లోకం ముందు శ్లోకంలో ఉన్నాయి. తథా తేన ఇదం ఆవృతం అంటున్నారు కదా, ఆ ఇదం ఏమిటి? జ్ఞానం. జ్ఞానిన నిత్యవైరిణ, జ్ఞాని యొక్క నిత్య శత్రువు చేత. ఎందుకు నిత్య శత్రువు? జ్ఞాని హి జానాతి అనేన అహం అనర్థే ప్రయుక్త ఇది పూర్వమేవ హి. ఎందుకంటే జ్ఞాని జానాతి, జ్ఞానికి తెలుస్తుంది ఎప్పుడు? పూర్వమేమ, ముందుగానే తెలుస్తుంది. జ్ఞాని పూర్వమేమ జానాతి, ఏమిటని? అనేన అహం అనర్థే ప్రయుక్త ఇది, ఈ కామన చేత నేను అనర్థమునందు ప్రేరేపింపబడుతున్నాను అని కోరిక పుట్టిన వెంటనే తెలుస్తుంది జ్ఞానికి. ఆ బుద్ధిలో ఆ మాట క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అరే, ఈ కోరిక పుడుతుందే నాకు ఇప్పుడు అని తెలిసి అతను విచక్షణ చేయగలుగుతాడు. ఇది ఇప్పుడు అవసరమా, ఇది మన కర్తవ్యం లిస్టులో ఉందా, లేదు అంటే తీసి పక్కన పెట్టేయగలుగుతాడు. సో జ్ఞానికి ముందే తెలుస్తూ ఉంటుంది కోరిక, ఈ కోరిక నన్ను అనవసరంగా ఈ పని యందు ప్రేరేపిస్తున్నది అని పని చేయకముందు జ్ఞానికి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అందుకని జ్ఞానికి మాత్రము నిత్యం, అందుకని దుఃఖిస్తాడు. ఆ కామన వచ్చినప్పుడు మనసులో అయ్యో ఎందుకు ఈ కోరిక పుడుతోంది నాకు ఇప్పుడు అని అనుకుంటాడట జ్ఞాని. దుఃఖీ చ భవతి నిత్యమేవ, అందుకని ఆ కోరిక విషయంలో ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటాడు జ్ఞాని, అంటే ఆ విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడని. అందుకని నిత్యవైరిణ అంటున్నాడు. అతః అసౌ జ్ఞానిన నిత్యవైరి అటు మూర్ఖస్య, మూర్ఖునికి కామన శత్రువులా తోచదు, కానీ జ్ఞానికి మాత్రము ఎప్పుడు ఇది నాకు శత్రువే అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అందుకని జ్ఞానిన నిత్యవైరిణ అని అక్కడ శ్లోకంలో వాడారు. సహి కామం తృష్ణాకాలే మిత్రమివ పశ్యన్. అయితే మూర్ఖుడికి ఎందుకు కాదు అంటే, మూర్ఖ తృష్ణాకాలే అంటే కోరిక ఉన్న సమయంలో కామం మిత్రమివ పశ్యన్, కోరికను మిత్రుని వలె చూస్తాడు. ఇది నాకు అతనికి మిత్రుని వలె తెలుస్తుంది, నా చేత నాకు కావాల్సిన పనే చేయిస్తోంది కదా అనిపిస్తుంది కోరిక ఉన్న కాలం. తత్కార్యే దుఃఖే ప్రాప్తే జానాతి తృష్ణయా అహం దుఃఖిత్వం ఆపాదితః ఇది. అయితే ఆ చేసిన పని వలన దుఃఖము కలిగిన రోజునే అర్థమవుతుంది మూర్ఖునికి, అంటే అజ్ఞానికి. తత్కార్యే దుఃఖే ప్రాప్తే జానాతి, అప్పుడు తెలుసుకుంటాడు ఏమని? తృష్ణయా అహం దుఃఖిత్వం ఆపాదితః ఇది, ఈ కోరిక నాకు దుఃఖము కలిగేటట్టు చేసినది అని. విశ్వామిత్రుడు మేనకతో 10 ఏళ్ళు గడిపేసిన తర్వాత అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది, అయ్యో ఆ కోరికతో నేను 10 ఏళ్ళు గడిచిపోయాయి,
ఇన్నాళ్ళు చేసిన తపశ్శక్తి అంతా నశించిపోయినది అని తర్వాత వస్తుంది జ్ఞానం. అలా ఉంటుంది అజ్ఞాని స్టేట్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత వచ్చి అప్పుడు ఆమెను పంపించేసి అప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు ఘోరమైన తపస్సు చేస్తాడు. మరి అంతకు ముందు చేసిందంతా నష్టపోయాడుగా ఆ 10 ఏళ్లలో. ఆ తర్వాత తెలుస్తుంది ఆ విధంగా. తృష్ణయా అహం దుఃఖిత్వం ఆపాదిత ఇది. ఈ కోరిక వల్లనే, నేను కామన వల్లనే నేను దుఃఖితుడను అయినాను అని అజ్ఞానికి తర్వాత తెలుస్తుంది, ముందు తెలియదు. అందుకని జ్ఞానికి నిత్యవైరం. నా పూర్వమేవా అది కంక్లూడ్ చేస్తున్నారు. ముందు తెలియదు అజ్ఞానికి. అత జ్ఞానిన ఏవ నిత్యవైరి. అందుకని కామన జ్ఞానికి మాత్రమే నిత్య శత్రువు. చక్కగా ఎంత చక్కగా మరి అక్కడ శ్లోకంలో ఆ పంక్తి వాడారంటే దాన్ని చాలా క్లియర్గా మరి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని చక్కగా అని ఎంతో ఓపిక్గా రాసి పెట్టారు అక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్. కిం రూపేణ కామరూపేణ కామ ఇచ్చైవ రూపం అస్యేతి కామరూపః తేన కామరూపేణ. అయితే దాని యొక్క స్వరూపం ఏమిటి? ఏ విధంగా జ్ఞానాన్ని ఆవరిస్తుంది? కామరూపేణ అంటే కోరిక వచ్చినప్పుడు అల్లా కూడా మన ఇది మనం పరిశీలించి దీంతో ఏకీభవించవలసినదే. మన జీవితంలో మనకి మిగిలిన బయట ప్రపంచము ఎడల లేదా నామరూపముల ఎడల లేదా మనుషుల ఎడల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు దృష్టికోణము కామరూపమైన ఉంటుంది. మన కామనకు అనుగుణంగా ఉంటుంది. అంటే మన మనసులో ఉన్న కోరికలు రాగద్వేషములకు అనుగుణంగానే ఉంటుంది. అంతేనే కానీ ఉన్నది ఉన్నట్టయితే అందులో గ్యారంటీగా కనిపించదు అని అది అక్కడ కామరూపము అంటే. ఇచ్చైవ రూపం అస్య కామరూపం. లోపల ఉన్న కోరికే బయట నామరూపంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకని అది కామరూపేణ. పైగా దుష్పూరేణ దుఃఖేన పూరణం అస్య ఇది దుష్పూర దుఃఖేన పూరణం. దాన్ని ఫినిష్ చేయడం అంటూ ఉండదు. కంప్లీషన్ ఆఫ్ కోరిక అంటూ ఏమీ ఉండదు. దుఃఖేన పూరణం అస్య ఇది దుష్పూర. అందుకని దుష్పూరేణ. పైగా అలాగే అనలేన న అస్య అలం పర్యాప్తి విద్యతే ఇది అనలహ తేన. సో అనలహ అంటే నా అలం అంటే పర్యాప్తి, లిమిట్. నా అలం అస్య నా పర్యాప్తి అస్య విద్యతే, దానికి లిమిట్ కనిపించదు. అందుకని అది అనలము. కోరిక కూడా అలాగే ఉంటుంది, లిమిట్ అంటూ ఉండదు. అటువంటి కోరిక చేత జ్ఞానము ఆవరింపబడి ఉన్నది. చాలా మంచి విలువైనటువంటి శ్లోకం. చదువుదాము. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.